సార్ ఆ సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే నన్ను కాలర పట్టుకుని అడగండి అని చెప్పి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ లోకేష్ గారు అన్నారు అమలు చేయించే బాధ్యత నాది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో మీరు ఇవన్నీ మాట్లాడి వాళ్ళని కానీ టెమ్ చేస్తే ఇప్పుడు తెచ్చే 2 లక్షల అప్పులు కాస్త 4 లక్షల అప్పులు తెచ్చి సూపర్ 6 అమలు చేసి రాష్ట్రాన్ని ముంచేస్తారనేది మా లాంటి వాళ్ళ భయం. మేము సూపర్ 6 అమలు చేసే కార్యక్రమాలకి మేమైతే మద్దతు ఇవ్వం, వ్యతిరేకం. ఎందుకంటే మీరు సూపర్ 6 అమలు చేయాలని మనలాంటి వాళ్ళు ప్రెజర్ చేసి లేదా మీలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు 2 లక్షలు చేస్తున్నారు అప్పు, ఇంకో 1,00,000 కోట్లు అప్పు తీయటం, లేదా ప్రభుత్వ భూమిలో లేదా వక్స్ భూమిలో లేదా మొత్తం లేదా రైతుల దగ్గర భూమిలో అమ్మేసి అమలు చేస్తారు. మీరు అన్నట్టు నిజంగానే అంత పని చేసే పరిస్థితి ఉంటే ఎప్పుడో దివాలా తీయాల్సిన రాష్ట్రం ఈ రోజు దివాలా తీస్తుంది. కాబట్టి సో ఆ వేలో మేము ప్రమోట్ చేయకూడదు. కాబట్టి అందువల్ల సూపర్ 6 అమలు తాలూకు డిస్కషన్లో మా పాత్ర మినిమం అని చెప్పదలుచుకున్నాను. సార్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రాజధానికి 39,000 ఎకరాల భూములు ఇచ్చారు రైతులు. దాదాపు ఇచ్చి కూడా 11 సంవత్సరాలు అవుతుంది. మరలా ఇప్పుడు అదే భూసేకరణ పార్ట్ 2గా అమరావతిలో భూసేకరణ చేస్తున్నారు. 20,000 ఎకరాల భూములు కావాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాము, దాంతోపాటుగా రైల్వే స్టేషన్ కడతామని చెప్పి అంటున్నారు. 20,000 ఎకరాలు చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ అంటుంది రెండో దశ మూడో దశ కూడా ఉంది. మూడో దశ ప్రజెంట్ రెండో దశ అని చెప్పి రైతులు ఆందోళన. అంటే మీరు చెప్పేది రెండో దశ, నేనంటుంది మూడో దశ కూడా ఉంది. ఇంకా అడ్వాన్స్ అంటే ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే ఈ భూమి అంతా తీసేసుకుని మొత్తం ల్యాండ్ పూల్ క్రియేట్ చేసి సో ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని మన గౌతమ్ అదానీకో లేదా అంబానీకో వీళ్ళకి మనం ఇచ్చగలిగింది. ఇది ఒక పెద్ద వ్యాపారం. ఎందుకంటే ఒక అమరావతిలో ఈరోజు ఎకరా 2 కోట్లు ఉందనుకోండి, 2,000 ఎకరాలు ఇస్తే 4,000 కోట్లు ఒక వ్యక్తికి ఇచ్చినాడు. ఒక వ్యక్తి వ్యాపారం చేస్తాడో లేదు తెలియదు. 4,000 కోట్ల కార్పొరేట్కి ఇస్తే మన వాటా 30% వచ్చిన 4,000 కోట్ల నుండి 30% 1,200 కోట్లు. అంటే ఎవరు భూమి ఎవరు వ్యాపారం చేస్తా ఉన్నారు? సో ఏం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్? రైతు అలాగే ఉండిపోతున్నాడు. సో రైతు అలాగే ఉంటున్నాడు, ఇంకా రైతు మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు రైతు అన్న మీరు భూసేకరణ ల్యాండ్ పూలింగ్ వల్ల వాళ్ళ రేటు పెరిగింది. రైతు ఏమి భూమి ఉన్నోళ్ళు ఏమి కొంత ఓకే. నేను అంటున్నా అసలు దీని మీద ఆధారపడి వ్యవసాయ కూలి చేసేవాళ్ళు ఈరోజు తాడికొండలో భూసేకరణ చేశారు. పెనుమాక ఉండవల్లిలో పనిచేసిన రైతు కూలీలు ఉన్నారు, వాళ్ళకి రేపు పోద్ది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మా అమరావతి దగ్గరికి వెళ్తున్నారు, అంటే ధరణికోట ఆ ప్రాంతంలో వెళ్తున్నారు. ఇప్పుడు రెండో పేజీలో ధరణికోట కూడా తీసేసుకున్నారు అనుకో సత్తెనపల్లి వెళ్తారు. మూడో పేజీలో సత్తెనపల్లి తీసుకున్నారు అనుకో అడక తినాలి వాళ్ళు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో పెదపరిమి వడ్లపూడి కాకర్ల ఏరే జరుగుతుంది. సో ఇది నేను అంటుంది అదే. రెండో పేజీలో ఫస్ట్ ఫేజ్ తీసుకున్నప్పుడు ఈ రెండో ఫేజ్ వచ్చి వ్యవసాయ కూలీలు పని చేస్తున్నారు. అంటే మీరు వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది ఆ ఊళ్ళు. ఇప్పుడు ఈ రెండో ఫేజ్ తీసుకున్నాడు అనుకో మూడో ఫేజ్ సత్తెనపల్లికి వెళ్తారు. మూడో ఫేజ్ కూడా తీసుకున్నారు అనుకో వీళ్ళు మొత్తం కూడా రైతులందరూ కూడా ఒక్క మని చెప్తున్నాను, ఈ రైతులు పాపం రైతు కూలీలు చేసి ఎవరికి ఉద్యోగాలు రావు. మీరు ఇప్పుడు వెళ్ళి అమరావతిలో చూడండి, ఆడ చేసే జిందాల్ కంపెనీ లేదా సాపూర్ కంపెనీ కానీ ఎల్ఎన్టీ ఏదైనా చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ బీహార్ వాళ్ళే వర్కర్లు అందరూ కూడా. ఇక్కడ మనవాడికి స్కిల్ రాదని చెప్పేస్తారు, లేదా మన వాళ్ళు కాస్ట్ ఎక్కువ అని చెప్పేస్తారు. మన వాళ్ళు ఒక్క ఎంప్లాయ్ అక్కడ ఉన్నా నేను ఒప్పుకుంటాను. కంపెనీలు ఏదైతే వస్తున్నాయో అవి లోకల్ వాళ్ళకు ఉపయోగపడినప్పుడు వ్యవసాయం తాలూకు ఆధారపడే వర్గాల్ని డిస్టర్బ్ చేయకుండా అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత. అది మర్చిపోయి రైతుల భూములు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తూ నేను ఒక ఇంటర్నేషనల్ నగరాన్ని క్రియేట్ చేయండి. నేను అనేది అవుటర్ రింగ్ రోడ్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఎలాగో రాజధాని తీసుకున్నారు, దాన్ని డెవలప్ చేయండి. దాన్ని సరిపోతుంది. మీకు సెక్రటరియట్కి అవసరమైన అన్నీ సరిపోతాయి, మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్న అన్నీ సరిపోతాయి. దాంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందినప్పుడు కొనుక్కోమన్నాడు కంపెనీలని. అదానీ కొన్నాడు అనుకోండి, కొనుక్కోమను. హైదరాబాద్లో మీరేమంతా పూల్ చేసి ఇవ్వలేదు కదా. మరి మీ పొద్దుగూలు హైదరాబాద్ మోడల్ చెప్తా అక్కడ మోడల్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తా. అందరికి అదే చెప్తున్నారు, నేను హైదరాబాద్ అభివృద్ధి చేశాను, నేను హైదరాబాద్ అభివృద్ధి చేశాను. మరి హైదరాబాద్లో ఇంత ల్యాండ్ పూలింగ్ చేసి అభివృద్ధి చేయలే. మీరు జస్ట్ ఒక సైబర్ టవర్స్ కట్టారు, మిగతా 7 పార్టీకోళ్ళకి అనుకున్నారు. ఎట్లు కూడా ఆడే చేయమంటున్నావు. వడ్డే శోభనాథీశ్వరగా చెప్పేది అదే కదా. ఇక్కడ డెవలప్ చేసి వదిలేస్తే డెవలప్ అవుతా ఉంటది. ఒక ఎయిర్పోర్ట్ కడతా 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కడతా ఉన్నారు. 10,000 ఎకరాలతో కడతావు. ఎందుకంటే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లు. సో మీరు అనుకున్న విధానానికి ₹1 పెట్టుబడి పెట్టాలి. మరి 10,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడితే మరి బడ్జెట్లు ఎంత పెట్టావు? 500 కోట్లు కూడా పెట్టలే. అంటే 500 కోట్లు బడ్జెట్లో పెట్టకుండా 10,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతానంటే ఎలా కడతావు? అంటే ఏది చెప్తే వింటాం. జనాలకి మనల్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, మనల్ని మోసం మీడియా ఉంది, ఏది చెప్పినా నడిచిపోద్ది. సో ఇల్లే విధానం చూస్తూ ఉంటే సో ఒక్కోసారి బాధ అనిపిస్తుంది,
ఒక్కోసారి పిచ్చి బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారా, లేదా మనల్ని పిచ్చోళ్ళు అనుకొని మాట్లాడుతున్నారా అనేది కూడా మనకు ఒక అనిపిస్తా ఉంటది.